ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు చెప్పాలి. Sure, please go ahead and ask. What's on your mind? యూ కెన్ స్పీక్ ఆల్సో ఇన్ తెలుగు. తప్పకుండా ఇకపై తెలుగులో మాట్లాడతాను. అడగండి, మీకేమి తెలుసుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సైబర్ ఫ్రాడ్స్ ఎంత అమౌంట్ లాస్ అయినది? తాజా సమాచారం ప్రకారం 2025 సంవత్సరంలో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల సుమారు 1524 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రోజువారీగా చూస్తే ప్రజలు 4 నుండి 5 కోట్ల రూపాయల వరకు పోగొట్టుకుంటున్నారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతమంది స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు? తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపు 3,87,00,000. ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికొస్తే రాష్ట్రంలో డిజిటల్ వాడకం బాగా పెరిగింది కాబట్టి ఎక్కువ శాతం మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో అధికారిక లెక్కల ప్రకారం 1525 కోట్లు సైబర్ ఫ్రాడ్స్ వల్ల నష్టపోవడం జరిగింది కదా. వీటిలో ఏ సైబర్ ఫ్రాడ్స్ వల్ల ఎంత డబ్బులు కోల్పోవడం జరిగింది? 2025లో తెలంగాణలో సైబర్ నేరాల వల్ల జరిగిన 1524 కోట్ల నష్టానికి సంబంధించి వివిధ రకాల సైబర్ ఫ్రాడ్స్ వివరాలు అధికారికంగా ఒక నిర్దిష్టమైన విభజనలో అందుబాటులో లేవు. అయితే ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఓటీపీ స్కామ్స్, డిజిటల్ అరెస్టు కేసులు వంటివి ఈ నష్టాలలో అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. ట్రేడింగ్ ఫ్రాడ్స్ లో మోసగాళ్లు షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లేదా ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా చాలా ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మిస్తారు. నకిలీ యాప్స్ లేదా వెబ్సైట్స్ ద్వారా నకిలీ లాభాలను చూపిస్తూ బాధితుల నుండి డబ్బులు తీసుకొని చివరికి ఆ డబ్బు మొత్తం ఎగనామం పెడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మోసాలకు గురి కాకుండా ఉండాలంటే తెలియని వ్యక్తులు ఇచ్చే ట్రేడింగ్ సలహాలను నమ్మవద్దు. ఏదైనా ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టే ముందు అది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ వంటి సంస్థల చేత అధికారికంగా నమోదు అయిందా లేదా అని కనుక్కోండి. అలాగే ఎటువంటి హామీలు లేని అవాస్తవిక లాభాల వాగ్దానాలను కూడా నమ్మకండి. ఓకే, ఈ సెబీ చేత గుర్తింపు పొందినటువంటి ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయి? కొన్ని ఉదాహరణలు చెప్పండి. సెబీ చేత గుర్తింపు పొందిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు జీరోధా, గ్రో మరియు ఏంజల్ వన్ వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. మీరు ఏ ప్లాట్ఫామ్లోనైనా పెట్టుబడి పెట్టడానికి ముందు వాటి సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ను సరిచూసుకోవడం చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ ఈ ఓటీపీ స్కామ్ ఫ్రాడ్స్ గురించి చెప్పండి. ఓటీపీ స్కామ్స్ లో మోసగాళ్లు మీకు ఒక ఓటీపీ పంపి ఆ తర్వాత ఏదో ఒక బూటకపు కారణం చెప్పి ఆ ఓటీపీని చెప్పమని అడుగుతారు. ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదా మీ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి షాపింగ్ లావాదేవీలు చేయడం లాంటివి చేస్తారు. దీనికి అరికట్టాలంటే ఎవరికీ మీ ఓటీపీని చెప్పకండి. ఎటువంటి అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ గురించి చెప్పండి. డిజిటల్ అరెస్టు స్కామ్స్ లో మోసగాళ్లు మిమ్మల్ని సిబిఐ, పోలీసులు లేదా కస్టమ్స్ అధికారులమని నమ్మిస్తూ సంప్రదిస్తారు. మీపై ఏదో పెద్ద నేరం నమోదైందని భయపెట్టి వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని కదలకుండా చేస్తారు. సమస్యను పరిష్కరించాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేసి మీ జీవితకాల పొదుపును దోచుకుంటారు. దీనిని ఎదుర్కోవాలంటే తెలియని వీడియో కాల్స్ ను నమ్మవద్దు మరియు ఏ అధికారి కూడా మిమ్మల్ని ఆన్లైన్లో అరెస్టు చేయలేరని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని డిజిటల్ అరెస్టు కేసెస్ జరిగినాయి? ఎంత డబ్బు కోల్పోవడం జరిగింది? అందులో ఎవరు ఎక్కువగా బాధితులు ఉన్నారు? తెలంగాణలో డిజిటల్ అరెస్టు కేసుల సంఖ్య మరియు వాటి ద్వారా జరిగిన నష్టంపై ఖచ్చితమైన మొత్తం సంఖ్యా వివరాలు అధికారికంగా ఒకే చోట అందుబాటులో లేవు.
అయితే పలు సందర్భాల్లో సీనియర్ సిటిజన్లు మరియు వ్యాపారవేత్తలు ఈ మోసాలకు ఎక్కువగా బాధితులుగా మారినట్లు వార్తలొచ్చాయి. ఒక్కోసారి లక్షల నుండి కోట్ల రూపాయల వరకు నష్టపోయిన ఘటనలు వెలుగుచూశాయి. అందరూ చదువుకున్న వాళ్ళు, చట్టం గురించి తెలిసిన వాళ్ళే కాదా? ఎందుకు అలా మోసపోతున్నారు? చదువుకున్న వాళ్లు కూడా మోసపోవడానికి కారణం మోసగాళ్లు ఉపయోగించే అధునాతన సాంకేతికతలు మరియు మానసిక ఒత్తిడి, భయాన్ని అత్యవసర పరిస్థితిని ఆలోచించే అవకాశం ఇవ్వకుండా చేస్తారు. అలాగే అధికారిక సంస్థల పేర్లను ఉపయోగించి నమ్మకం కలిగిస్తారు. ఈ కారణాల వల్ల ఎంత చదువుకున్న వాళ్ళైనా పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఈ సైబర్ ఫ్రాడ్స్ అవేర్నెస్ గురించి దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినా కానీ ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రజలు మోసపోవడానికి ప్రధాన కారణం సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబించడం. అలాగే చాలాసార్లు ప్రజలు తాము మోసపోమని అనుకోవడం లేదా అత్యుత్సాహం వల్ల అనుమానాస్పద వివరాలను పంచుకోవడం జరుగుతుంది. నిరంతర అప్రమత్తత మాత్రమే ఈ ప్రమాదం నుండి మనల్ని కాపాడగలదు. ఇంకా ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, ఇంకొన్ని రకాల మోసాల గురించి తెలుసుకుందాం. చాలా సార్లు మీకు లాటరీ లేదా బహుమతులు వచ్చాయని చెప్పి ఆ ప్రాసెస్ కోసం డబ్బులు అడుగుతారు. ఇది కూడా ఒక పెద్ద మోసం. అలాగే సోషల్ మీడియాలో ఫేక్ జాబ్ ఆఫర్లు లేదా మీ అకౌంట్ ను హ్యాక్ చేసి డబ్బులు అడిగే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఆన్లైన్ ఆఫర్ గురించి అనుమానం వస్తే దాన్ని పెద్దవాళ్లతో లేదా పోలీసులతో పంచుకోవడం చాలా ముఖ్యం. సైబర్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఎలా రిపోర్ట్ చేయాలి? సైబర్ మోసం జరిగినప్పుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటే cybercrime.gov.in ని ఉపయోగించి ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎంత త్వరగా రిపోర్ట్ చేస్తే డబ్బును రికవరీ చేసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఏపీకే లింక్స్ సైబర్ ఫ్రాడ్స్ గురించి, ఈ మ్యాట్రిమోనియల్ సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్పండి. ఏపీకే లింక్ మోసాలలో మోసగాళ్లు మీ ఫోన్కి మాల్వేర్ ఉన్న హానికరమైన యాప్ ఫైళ్లను పంపుతారు. వాటిని ఇన్స్టాల్ చేస్తే వారు మీ ఫోన్పై నియంత్రణ సాధించి మీ వ్యక్తిగత సమాచారం మరియు ఓటీపీలను దొంగలించి మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తారు. ఇక మ్యాట్రిమోనియల్ మోసాలలో మోసగాళ్లు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి ధనికులు లేదా ఎన్ఆర్ఐలుగా నటించి బాధితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఆ తర్వాత ఏదో అత్యవసర పరిస్థితిని చివరికి మోసం చేస్తారు. డేటింగ్ యాప్స్ సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్పండి. డేటింగ్ యాప్స్ లో మోసగాళ్లు ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ తో పరిచయం, ప్రేమగా నటించి త్వరగానే డబ్బు అవసరమని, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిందని లేదా వ్యాపార పెట్టుబడులకు సహాయం చేయాలని కోరుతారు. చివరికి ఆ డబ్బు తీసుకుని అదృశ్యమవుతారు. అందుకే డేటింగ్ యాప్స్ లో పరిచయమైన వ్యక్తులకు డబ్బులు పంపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ కేవైసీ అప్డేట్ సైబర్ ఫ్రాడ్స్ గురించి. బ్యాంక్ కేవైసీ అప్డేట్ లేదా క్రెడిట్ కార్డు మోసాలలో మోసగాళ్లు మీకు ఒక మెసేజ్ లేదా ఈమెయిల్ పంపి మీ కేవైసీని అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డు బ్లాక్ అవుతుందని బెదిరిస్తారు. ఆ మెసేజ్ లో ఒక నకిలీ లింక్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే మీ వివరాలు దొంగిలించి మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారు. అందుకే బ్యాంకులు ఎప్పుడూ కూడా ఇలాంటి లింకుల ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోమని చెప్పవు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా మీ బ్యాంకు శాఖను సంప్రదించాలి. మన భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో ఈ 2025 ఇయర్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ అమౌంట్ గురించి చెప్పండి. భారతదేశ వ్యాప్తంగా 2025 సంవత్సరానికి సంబంధించిన సైబర్ ఫ్రాడ్స్ ద్వారా కోల్పోయిన మొత్తం నగదు వివరాలు కేంద్ర స్థాయిలో అధికారికంగా పూర్తి స్థాయిలో అందుబాటున్నాయి. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఒక్కో రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య మరియు నమోదు అవుతున్న కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీకు ఏ నిర్దిష్టమైన రాష్ట్రం గురించి తెలుసుకోవాలని ఉంది? భారతదేశంలోని అన్ని రాష్ట్రాల గురించి తెలుసుకోవాలని ఉంది.
అన్ని రాష్ట్రాల వివరాలు ఒకే చోట అందుబాటులో లేకపోవడం వల్ల నేను మొత్తం వివరాలు అందించలేకపోతున్నాను. సైబర్ మోసాలపై కేంద్ర స్థాయిలో నిధుల రికవరీకి సంబంధించిన వివరాలే ఎక్కువగా ఉంటాయి. కానీ నష్టపోయిన ప్రతి రూపాయికి సంబంధించిన సమాచారం రాష్ట్రాల వారీగా సేకరించడం కష్టం. సరే, దేశం మొత్తం మీద ఇప్పటివరకు జరిగిన సైబర్ ఫ్రాడ్స్ అమౌంట్ ఎంత రికవరీ అయ్యింది? దేశం మొత్తం మీద ఇటీవల విడుదలైన అధికారిక నివేదికల ప్రకారం గత 5 ఏళ్లలో సైబర్ నేరాల వల్ల భారతీయులు దాదాపు 52,000 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లు అంచనా. ఇక రికవరీ విషయానికొస్తే నిరంతర దాడులను నివారించడానికి బ్యాంకులు మరియు ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా ఎప్పటికప్పుడు కోట్లాది రూపాయల వరకు నిలుపుదల చేయడం జరుగుతోంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, భారతదేశంలోని ప్రజలందరికీ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండమని సూచనలు చేయవా ప్లీజ్? ఏదైనా తెలియని లింకును నొక్కడం, ఓటీపీ వివరాలను పంచుకోవడం వంటివి మానుకోండి. ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై లాభాల పేరుతో వచ్చే మోసపూరితమైన కాల్స్ ను నమ్మకండి. ఎలాంటి సైబర్ మోసం జరిగినా వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in ని ఉపయోగించి ఫిర్యాదు చేయండి. అప్రమత్తతే మనకు రక్షణ. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ ఆఫ్లైన్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా కండక్ట్ చేస్తున్నాం. అయినా కానీ ఇన్ని సైబర్ ఫ్రాడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అవేర్నెస్ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నప్పటికీ మోసగాళ్లు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని, మానసిక ఒత్తిడిని ఉపయోగించి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం మాత్రమే ఈ ప్రమాదం నుండి మనల్ని కాపాడగలదు. మీతో సహచరులకు సైబర్ భద్రత పట్ల అవగాహన పెంచడానికి ఇంకేమైనా సూచనలు కావాలా?